యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము. మైకు ఉంది కదా. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. గోత్రముల పేరులివి, గోత్రముల వంశావళుల పేర్లివి. ఎవరి వంశావళులు? వీళ్ళంతా ఇశ్రాయేలు యొక్క వంశాలు. ఇశ్రాయేలులు అంటే 12 మంది గోత్రాలు. ఇశ్రాయేలు యాకోబు యొక్క సంతానం ఎంతమంది? యాకోబు అంటే ఇశ్రాయేలే. యాకోబు యొక్క పిల్లలు ఎంతమంది? 12 మంది. 12 మందికి 12 గోత్రాలు, 12 వంశాలు. వాళ్ళు 12 మంది రాజులు వచ్చారు. 12 మంది రాజులు ఇశ్రాయేల్ దేశం నిండా కూడా ఆ ప్రాంతం అంతా కూడా పరిపాలన చేశారు 12 మంది రాజులు. వీరి గోత్రాల పేర్లు వారికి ఏం జరిగిందంటే ప్రియులరా, అక్కడ ఉన్న ఇశ్రాయేల్ దేశమంతా కూడా విభాగించబడింది. మరి భాగాలుగా విభజింపబడి వాళ్ళు పరిపాలన చేయడానికి దేశాలుగా విభజింపబడ్డాయి. కాబట్టి ఆ గోత్రాల పేర్ల గురించి చెప్తున్నారు. ఏంటి ఆ గోత్రాలు, ఎవరెవరికి భూమి పంచారో, భూభాగాలు ఎవరెవరికి పంచారో అన్నది ఇక్కడ చెప్తున్నారు. మొదటి వచనం చూసినప్పుడు గోత్రముల పేర్లు ఇవి. దానియేలుకు ఒక భాగము. దానియేలు అంటే దాను వంశస్థుడు. దాను యాకోబు యొక్క కుమారులు ఒకడు. దాను అంటే దాను వంశస్థులు, అంటే దానీయ వంశస్థులు అనమాట. దానియులకు ఒక భాగము. అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతు పోవు మార్గం వరకు, హెత్తులోనికి పోవు సరిహద్దు వరకు, హసారేనను అను దమస్కు సరిహద్దున వరకు, హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి. ఈ భూమి అంతా కూడా ఎవరికి ఇస్తున్నారంట? దాను వంశీయులకు ఇస్తున్నాడు. దాను వంశీయులకి. రెండవ భాగం చూద్దాం. దాను యొక్క ఈ సరిహద్దుని ఆనుకొని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగం. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు? ఆషేర్. దాని తర్వాత ఆషేర్కి ఇస్తున్నాడు. ఆషేరుకు పుట్టినటువంటి సంతానం అంతా కూడా ఆషేరీయులు అంటారు. దేశమంతా కూడా ఆ దేశస్తులందరికీ కూడా ఒక సరిహద్దు. ఆషేరీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా నప్తాలీలకు ఒక భాగం. దాని తర్వాత ఆషేరీయులకి ఇచ్చారు. ఆషేరీయుల తర్వాత నప్తాలీలకు ఒక భాగం ఇచ్చారు. తర్వాత ఇంకొకటి నప్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మనష్యేలు. దాని తర్వాత ఆషేరు, తర్వాత నప్తాలి, తర్వాత మనషేకు కూడా ఒక భాగం ఇచ్చారు. డివైడ్ చేశారనమాట. మనష్యేల సరిహద్దున అనుకుని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిమీలకు ఒక భాగం. ఎఫ్రాయిం కూడా ఒక భాగం ఇచ్చినారంట. అలాగనే ఎఫ్రాయిమీలు మీ సరిహద్దున అనుకుని తూర్పు పడమరలుగా రూబేను మరి అందరికన్నా పెద్దవాడని మరి, కానీ ఆయనకు కూడా ఒక తూర్పు పడమరలుగా మరి భాగం ఇచ్చినట్లు చూస్తున్నాం. ప్రియమైన దేని బిడ్డ, రూబేలు సరిహద్దున అనుకుని తూర్పు పడమరలుగా యోధా వారికి ఒక భాగం. అంటే యాకోబు కుమారుడైన యోధా వంశస్థులకి ఒక భాగం ఇచ్చారు యోధా వారికి. తర్వాత యోధా వారి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్ఠించు ప్రతి భూమి ఉండును. యోధా వారి సరిహద్దును ఆనుకొని ఇంకా యోధా తర్వాత తూర్పు సరిహద్దుకి పడమరకు మీరు ప్రతిష్ఠించే భూమి ఏదైతే ఉందో అది ప్రతిష్ఠిత భూమి అవుతుంది. అంటే ఇశ్రాయేలులకు యోధా ప్రాంతాలకు ఇశ్రాయేల్ ప్రాంతం మధ్యలో ఉన్నటువంటి భాగము యెరూషలేం ప్రాంతము. అది పరిశుద్ధమైన ప్రాంతం. అది ప్రతిష్ఠిత భూమిగా ఉన్నది. అది దానిలో ఎవరుంటారంటే లేవీయులు, అంటే పరిచర్య చేసేవాళ్ళు. దేవాలయాలు ఎవరైతే పరిచర్య చేస్తారో, సేవ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వంశం వాళ్ళకి చేస్తారు. మనకందరికీ తెలుసు దేవాలయాల్లో ఒక వంశం వారు సేవలు చేస్తూ ఉంటారు. వారెవరో మీకు తెలుసు, మైక్లో చెప్పేది అవసరం లేదు. మన భారతదేశంలో వాళ్ళందరూ కూడా దేవాలయము, పూజలు, మరి గ్రంథాలు, మత సంబంధమైన వ్యాపారాలు, అన్ని విషయాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాగే వారు కూడా ఇశ్రాయేల్ దేశంలో కూడా లేవీయులను ప్రత్యేకం చేసుకున్నారు. లేవీయులందరూ కూడా దైవికమైన కార్యాలు పరిచారకులుగా సేవ చేయడానికి వాళ్ళు ఉన్నారు. తర్వాత కాబట్టి వాళ్ళు ఉండేటువంటి ప్రాంతమంతా కూడా ప్రతిష్ఠితమైన దేవునికి ప్రతిష్టమైనటువంటి పరిశుద్ధ భూమిగా ఉంది. దాని వెడల్పు 25,000 కొలకర్రలు. దాని నిడివి కొలకర్ర అంటే ఇంచుమించుగా గజం మీద ఎక్కువ ఉంటుందో, ఒకవేళ గజం ఉంటుందేమో. ఒకవేళ అంటే ఎన్ని గజాలు అంటే 25,000 గజాలు అంటే ఎంత చూడండి, ఎంత దూరం ఉంటుందో అంత ప్రాంతాన్ని, దాని నిడివి వెడల్పు తూర్పు నుంచి పడమర వరకు తక్కిన భాగం నిడివి వల్లనే ఉండును. పరిశుద్ధ స్థలం దాని మధ్య ఉండను. 25,000 పొడవు ఎంత వెడల్పు ఉందో చతురస్రంగా పొడవు వెడల్పు సమానంగా ఉంది. 25,000 కొలకలను పొడవు, 25,000 కొలకళ్ళు అంటే గజాలు. అవి
వెడల్పు అట్లా ఉంటుంది, చతురస్ర రూపంలో ఉంటుంది. అదంతా పరిశుద్ధ స్థలంగా ఉన్నదన్నమాట. దాంట్లో పరిశుద్ధ స్థలాలు ఏమవుతున్నాయో అవన్నీ కూడా ఆ భాగంలోనే ఉండాలి అంటున్నాడు. అంటే ఇశ్రాయేలులకి యోధా దేశాలకి మధ్యలో ఆ భాగం ఉంటుందన్నమాట. 9వ వచనం, యెహోవాకు మీరు ప్రతిష్ఠిత దేశం 20,000 కొలకర్రల నిడివి 10,000 కొలకర్రల వెడల్పు ఉన్నది. యెహోవాకు మీరు అందులో ప్రతిష్టమైనటువంటి ప్రాంతం 25,000 కొలకర్రల గజాలు ఉన్నటువంటి స్థలంలో మధ్యలో యెహోవాకు దేవునికి ప్రత్యేకంగా ఉండేటువంటి స్థలం. 25,000 పరిచారకులను లేవీలు వాళ్ళందరూ ఉంటారు, కానీ వారి మధ్యన ఇంకా పరిశుద్ధమైన స్థలంగా తీసుకుని ఈ దేవునికి పరిశుద్ధమైన అదంతా 25,000 కొరకల నిలువు 10,000 కొరకలు వెడల్పు 10,000 వెడల్పు 25,000 నిడుగు ఉంటుంది, పొడుగు ఉంటుంది అనమాట. ఇది దేవునికి ప్రతిష్టమైన భూమి. ఈ ప్రతిష్ఠ భూమి యాజకులది. ఇప్పుడు ఈ ప్రతిష్ఠ భూమి ఎవరిది? యాజకులు. ముందు ప్రజలందరికీ, రాజులందరికీ, ఇశ్రాయేలు వంశస్థులందరికీ ఇచ్చేసిన తర్వాత మధ్యలో మధ్య భాగం అంతట్లో కూడా లేవీయులకు అంటే సేవ చేసే వాళ్ళకి మధ్యలో ప్రతిష్ఠిత భూమి ఇచ్చి దానిలో ఇంకా యెహోవాకు దేవుడికి ప్రతిష్టమైన భూమి ఉంది. అది ఆ దేవుడికి ప్రతిష్టమైన భూమిలో ఎవరుంటారు? యాజకులు మాత్రమే ఉంటారు. యాజకులు అంటే దేవుని సేవ, పూజారులు అనమాట. పూజారులు చేసే అంటే దేవుడికి స్తుతి యాగాలు చేసేవాళ్ళు, బలి అర్పించేవాళ్ళు, దేవునికి మహిమపరిచేటువంటి స్తోత్ర గీతాలు పాడేవారు, దేవుని యొక్క అర్చనాదులు కార్యక్రమాలను చేసేవాళ్ళు యాజకులు. వాళ్ళు ఉంటారు అతి పరిశుద్ధమైనటువంటి ఆ ప్రతిష్ఠితమైన భూమిలో. ఇది కూడా 25,000 కొలకల నిడివి, పడమటి దిక్కున 5,000 కొరలు, తూర్పు దిక్కున 10,000 కొలకర్రలు అంటే గజాలు, వెడల్పు దిక్కున 25,000 కొలకర్రలు నిడివి ఉండవలను. యెహోవా పరిశుద్ధ స్థలం దాని మధ్యన ఉండను. దాని మధ్యన ఉంటుందంట, చుట్టూ ఉన్నటువంటి మధ్యలో ఉంటుంది యెహోవా దేవుని యొక్క పరిశుద్ధ స్థలం. ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దాన్ని కాపాడు యాజకులదవును. ఇది ఎవరిదంట? సాదోకు సంతతి వారైనటువంటి ఎవరు? లేవీలు కాకుండా సాదోకు వంశస్థుల వారైనటువంటి యాజకులు తగును. యాజకులు ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో వాళ్ళు యాజకులకు మాత్రమే ఈ అతి పరిశుద్ధమైన స్థలంలో, యాజకులకు ఉండేటువంటి స్థలంలో ఉంటారు. ఎలా అనగా ఇశ్రాయేలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లయితే విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. సాదోకు వంశస్థుల్లో ఉన్న విచిత్రం ఏంటంటే ఇశ్రాయేలు అందరూ విడిచిపెట్టేశారు, ప్రజలందరూ కూడా విడిచిపెట్టారు దేవుణ్ణి. లేవీలు కూడా విడిచిపెట్టేశారు. లేవీలు అంటే దేవుని పరిచారం చేసే సేవకులు కూడా విడిచిపెట్టారు. కానీ సాదోకు వంశస్థులు ఉన్నారే, వాళ్ళు దేవుని అర్చనాదులు పూజలు చేసేటువంటి వారు, వాళ్ళ మాత్రం విడిచిపోయలేదండి సాదోకు వంశస్థులు. లేవి వంశస్థులన్నా వెళ్ళిపోయారు, కానీ సాధారణంగా యాజకులు లేవి వంశస్థులోంచి వస్తారు. కానీ లేవి వంశస్థులు కూడా వెళ్ళిపోయారట. ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారు, లేవీలు వెళ్ళిపోయారు, తను విడిచి చివరికి సాదోకు వంశస్థులు మాత్రం ఉన్నారట. అంటే ప్రియమైన దేని బిళ్ళారా, 3 అంచెలుగా మనకు కనబడతా ఉంది. సాధారణ నామకార్థ క్రైస్తవులు, పేరుకి మాత్రమే క్రైస్తవులు, పండగ క్రైస్తవులు, తర్వాత నిలకడ గల స్థిరమైనటువంటి క్రైస్తవులు. 3 భాగాలుగా మనం క్రైస్తవులు ఎన్నుకోవచ్చు ఈ దినాన. పేరుకి మాత్రం క్రైస్తవులు, ఎప్పుడు సత్య ముఖమే చూడరు, వాళ్ళ పేరుకి మాత్రం క్రైస్తవులు. కానుకలు వస్తాయి, కానుకలు మాత్రం పంపిస్తారు. నేను గ్రామంలో ఉన్నప్పుడు నేను బాగా తెలుసు, పెద్ద వాళ్ళందరూ కూడా అరటి గెలలని, బియ్యం బస్తాలు, వడ్లు బస్తాలని అవన్నీ తెచ్చి రైస్ తీసుకొచ్చి దేవాలయానికి అర్పణ చేసి ఫలానా వారి పేరుని ఇది ఇవ్వండి అని చెప్పేవారు. కానీ వాళ్ళు మాత్రం చర్చికి రారు. ఎందుకంటే వాళ్ళు చర్చిలో అడుగట్టితే వాళ్ళకి మంచిది కాదని ఉద్దేశం వాళ్ళకి. చర్చికి రాదు కానీ కానుకలు మాత్రం పంపిస్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వాళ్ళు దేవుని ఎరిగి కూడా, దేవుని తెలుసుకుని కూడా, ప్రభు నాది రక్షకుడని తెలుసుకుని కూడా చర్చికి రారు, దేవుని తెలుసుకోరు. రెండవది ఏంటంటే అప్పుడప్పుడు పండగ రోజులు స్పెషల్గా ఉండేటువంటి రోజులు సంఘంతో కలిసిమెలిసి ఉండాలి కాబట్టి అని ఉద్దేశంతో పండగ క్రైస్తవులు వస్తారు. క్రిస్మస్కి, ఈస్టర్కి, ఆయా పండగల్లో వస్తారు వీళ్ళు. అటు రెండో బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్ ఎవరంటే ఎప్పుడు కూడా చర్చి విడిచిపెట్టకుండా నైట్ ప్రేయర్స్ అయినా, డే ప్రేయర్స్ అయినా, సండే ప్రేయర్స్ అయినా, పండగలైనా ఏదైనా కానీ కూడా చర్చిలో ప్రార్థన జరుగుతుంటే ఆసక్తి కలిగి ఎవరైతే ముందుకు వచ్చి ప్రార్థనకు వస్తారో వాళ్ళు దేవుని యందు నిలకడగలిగిన వారు. ఇప్పుడు వాళ్ళు అందరూ ఎటువంటి వారు అంటే సాదోకు వంశస్థులు అటు వాళ్ళు. ఎవరు వాళ్ళు? సాదోకు వంశస్థులాగా దేవుని విడిచిపెట్టకుండా ఉన్నవాళ్ళు.
రెండో వాళ్ళు ఎవరు? లేవీలు. లేవీలు అంటే దేవుని నమ్మారు కానీ అప్పుడప్పుడు వస్తుంటారు, అవసరం కోసం వస్తారు, పనులు చేసుకు వెళ్ళిపోతారు. సంఘంలో మా పనులు ఉన్నాయి, మా పనులు ఏమున్నాయి అవన్నీ చేస్తామంటారు కొంతమంది. దేవుని పనుల్లో మేము పాల్గొన్నాం కదా, దేవుడు వస్తామనుకునే వాళ్ళు లేవీలు. అలాగే మూడో వాళ్ళు ఏంటంటే నామకం వేస్తే మాత్రం క్రైస్తవులే కానీ ప్రభువుని ఎరిగిన వారు కాదు, ప్రార్థన జీవితం లేదు. ఇలా ఉంది పరిస్థితి. కాబట్టి 12వ వచనం చూడండి. ప్రతిష్ఠిత భూమి యందు లేవీల సరిహద్దు దగ్గర వారికి చోటు ఏర్పాటు. ఈ యొక్క లేవీలైనటువంటి సరిహద్దు ఏదైతుందో ఇశ్రాయేల్ తర్వాత లేవీల తర్వాత ఈ యాజకులకి అతి పరిశుద్ధంగా ఉంటుందంట ఆ యొక్క ప్లేస్. ఆ యాజకులు ఉండే ప్లేస్ చాలా అతి పరిశుద్ధం అట అది. అంటే యాజకులు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు మనలో ఉండాలంటే, యేసయ్య మనలో ఉండాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనమే మన శరీరం పరిశుద్ధంగా ఉండాలి. మన శరీరంలో మన ఆత్మ ఇంకా పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మనం ఎక్కువ శరీరాన్ని పరిశుద్ధపరుచుకుంటాం. ప్రార్థనకి వెళ్తున్నామంటే అన్నీ శుభ్రంగా చక్కగా స్నానం చేసి శరీరం చక్కగా మంచి శుభ్రంగా శుచిగా స్నానాలు చేసి అన్నీ చేసి దేవుని సన్నిధికి వెళ్తాం. కానీ దానికంటే అతి పరిశుద్ధ స్థలం ఏది? హృదయం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యాజకులు సరిహద్దును అనుకుని లేవీలకు ఒక చోటు ఏర్పాటు చేయవలను. అది 25,000 కొలకర్రల నిలువు, 10,000 కొరకర్రల వెడల్పును, 25,000 కొలకర్రలను వెడల్పు ఎంతయు 10,000 ఈ విధంగా కొన్ని గజాలలో కొన్ని చెప్పబడింది. అంత విస్తీర్ణంగా స్థలము యాజకులకు ఏర్పాటు చేయబడింది. 14వ వచనం. అది యెహోవాకు ప్రతిష్టమైన భూమి గనుక, అన్నిటికంటే మధ్యలో ఉన్నది యెహోవాకు ప్రతిష్టమైన భూమి కనుక దానిలో ఏమాత్ర భాగమైన వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు. ఒకవేళ పరిస్థితులను బట్టి అమ్ముకుంటే అమ్ముకోవచ్చేమో కానీ దేవుని ప్రతిష్ఠితమైనటువంటి స్థలం ఏది కూడా అమ్మటానికి వీలు లేదు. దేవునికి ప్రతిష్ఠితమైన ఈ దినాన్ని చాలామంది వింటా ఉన్నాను వార్తలు. అక్కడక్కడ చర్చిలు అమ్మేసే వాళ్ళు ఉన్నారా? నేను ఎక్కడో విన్నాను ప్రియమేలా, ఎంతవరకు నిజమో తెలియదు కానీ యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో చర్చ్ ఫర్ సేల్ అనేటువంటి బోర్డు పెట్టినటువంటి ఫోటో ఒకటి చూశాను. చర్చ్ ఫర్ సేల్ అంటే చర్చిని నడపలేక, బిల్లులు కట్టలేక, చర్చికి ఎవరో రాకపోవడం చేత క్రైస్తవ దేశమైన దేశాల్లోనే అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే చర్చి మెయింటెనెన్స్ చేయడానికి ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా కట్టలేక, ట్యాక్స్ కట్టలేక ప్రియమైన దేవుని బిడ్డలారా అది అమ్మేయటానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అతి పరిశుద్ధమైన స్థలం దేవుని ఉండే దాన్ని ఎవరికి కూడా అమ్మటానికి వీల్లేదు. దేవాలయం అని చెప్పి పేరు పెట్టుకుని దేవాలయం కట్టిన తర్వాత ఆ దేవాలయాన్ని ఆ ప్లేస్ని ఎవరు కూడా అమ్మటానికి వీల్లేదు ప్రియులారా. అది అతి పరిశుద్ధమైన ప్రతిష్ఠితమైన భాగం. కాబట్టి అది ఏమాత్రం కూడా ఒక భాగం, దానిలో ఏ భాగం కూడా అమ్మకూడదు, బదులుగా ఇవ్వకూడదు. ఏదైనా బదులు పలాంది ఇస్తే నేను ఇది ఇస్తాను అంటే కూడా అలా బదులు కూడా ఇవ్వటానికి లేదు. ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులు అనుభవింపనీయకూడదు. మళ్ళీ భూమి యొక్క ఆ భూమిలో చెట్లు కానీ ఫలాలు కానీ ఏమైనా ఉంటే క్రైస్తవులు కాని వాళ్ళు ఎవరు కూడా దాన్ని అనుభవించకూడదు. యాజకులు మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏర్పాటు చేయబడినటువంటి ఫలాలు కానీ చెట్లు కానీ ఏదైనా ఉంటే దాని ఉండే ఫలాలు యాజకులు మాత్రమే, ఎవరైతే సేవ చేస్తున్నారో యాజకత్వం చేస్తున్నారో వారే అనుభవించాలంట. కాబట్టి 15వ వచనం. 25,000 కొరకర్రల భూమిని ఆనుకుని వెడల్పున మిగిలిన 5,000 కొరకర్రలుగా చోటు గ్రామకంఠముగా ఏర్పరచబడినదై పట్టణంలోని నివేశములకును మైదానములకును అక్కరకు వచ్చును. ఎంత చక్కగా ఏర్పాటు చేసాడు దేవుడు. ఈ మెజర్మెంట్లు, ఈ కొలతలు, వాస్తులు చూసేది చాలా ఆశ్చర్యంగా ఉంది. కొన్ని వేలు సంవత్సరాల క్రితం ఎంత పక్కడబందీగా ఒక ఊరు, ఒక గ్రామం, ఒక పట్టణం, ఒక రాజ్యం ఎలా ఏర్పడాలో సిస్టమేటిక్గా చక్కగా 12 మంది రాజులు, ఒకే వంశానికి చెందినటువంటి 12 మంది రాజులు ఏ రీతిగా వాళ్ళ వంశాలు ఎలా పంచుకోవాలో, రాజ్యాలు ఎలా పంచుకోవాలో, దేవునికి ఎలా దేవునికి ఉన్నటువంటి స్థలం ఎంత, ఆ స్థలంలో పరిచారకులకు ఎంత, మళ్ళీ అందులో ఉండి పరిశుద్ధంగా ఉండి యాజకత్వం చేసి బలిపీఠం దగ్గర యాజకత్వం చేసే వాళ్ళకంతా, ఇంకా కాకుండా ఇంకా నివేశ స్థలాలు, ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్లు, అవి కూడా దేవుడు ఏర్పాటు చేస్తుంటుందని. 5,000 కొరకర్రల చోటు గ్రామకంఠముగా ఏర్పరిచింది. గ్రామకంఠముగా చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మిగిలినటువంటి భాగం కొంత ఉంది. ఆ భాగం అంతా కూడా అందరూ కూడా మరి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా నివేశ స్థలాలుగా, అంటే ప్లాట్లు ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్లు కూడా ఏర్పాటు చేయాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎంత చక్కని విధానం అండి, ఎంత చక్కని ఏర్పాటు అండి. కొన్ని వేల సంవత్సరాలు, ఎన్ని వేలు, సుమారుగా 3,000 సంవత్సరాలు, మరి దగ్గరగా
2800 సంవత్సరాలు అంటే 3000 సంవత్సరాల క్రితమే దేవుడు ఇలాంటి ఏర్పాట్లు చేయటం అనేది ఉంది. పరిశుద్ధ గ్రంథం అంటే సామాన్యమైన గ్రంథం కాదు. దానిలో ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంది, జియాలజీ ఉంది, మరి ఆస్ట్రాలజీ ఉంది, జాగ్రఫీ ఉంది, A to Z వాస్తు ఉన్నది, అన్నీ ఉన్నాయి ప్రియులారా. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మానవులకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా అందులో ఉన్నాయి. తర్వాత 16వ వచనం, దాని పరిమాణ వివరణ మీదనగా ఉత్తర దిక్కున 4500 కొలకర్రలు, 4500 కొలకర్రలు, దక్షిణ దిక్కున 4500 కొలకర్రలు, తూర్పు దిక్కున 4500 కొలకర్రలు, పడమటి దిక్కున 4500 కొలకర్రలు. 4000. ఇవన్నీ కూడా ప్రియమైన దేని బిడ్డారా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి కొలకర్రలుగా ఉంటున్నాయి. 18 నెక్స్ట్ వచ్చి చదవమ్మా. పట్టణమునకు చేరిన ఖాళీ స్థలము ఉత్తరపు తట్టున 280 కొలకర్రలు, దక్షిణపు తట్టున 280 కొలకర్రలు, గజాలు, తూర్పు తట్టున 280 కొలకర్రలు, పడమటి తట్టున 280 కొలకర్రలు ఉండవలెను. ఇవన్నీ ఎటువైపు ఉండాలంటే పట్టణానికి చేరినటువంటి ఖాళీ స్థలము ఉత్తరం వైపున అనమాట. ఉత్తరం వైపున, దక్షిణ వైపున చుట్టూ కూడా ఖాళీ స్థలాలు ఉండాలని చెప్పి పట్టణానికి, యెరూషలేం పట్టణానికి. ఏ పట్టణం ఇది? యెరూషలేం పట్టణానికి చుట్టూ ఖాళీ స్థలం ఉండాలంట, అంత ఖాళీ స్థలం. 18వ వచనమ్మా. ప్రతిష్ఠిత భూమిని ఆనుకుని మిగిలిన భూమి ఫలము పట్టణములో కష్టము చేత జీవించు వారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠిత భూమిని ఆనుకుని తూర్పు తట్టున 10,000 కొలకర్రలను, పడమటి తట్టున 10,000 కొలకర్రలను ఉండును. చూడండి, ఈ ప్రతిష్ఠితమైన భూమి దేవాలయం కట్టినటువంటి చుట్టూ ఉన్నటువంటి యాజకులకు, పరిచారకులు అందరికీ ఇచ్చిన తర్వాత మిగిలిన భాగం అంతా కూడా ఏం చేయాలంట, మంచి ఫలాలు ఇచ్చేటువంటి చక్కటి గ్రీనిష్గా గార్డెన్స్ ఉండాలి, ఫలాలు ఇచ్చేటువంటి చెట్లు ఉండాలి. ప్రియమైన దేని బిడ్డ చెట్లు, మరి ఒలివ మొక్కలు కానీ లేకపోతే ఖర్జూరపు చెట్లు కానీ మంచి ఫలాలు ఇచ్చేటువంటి చెట్లు చుట్టూ ఉండాలి. దానిమ్మ పళ్ళు కానీ ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ దేశంలో బాగా పండుతాయి. అవన్నీ కూడా ఫలాలు ఇచ్చేటువంటి పళ్ళు ఉండాలి. ఇవన్నీ కూడా ఈ పళ్ళు కాసేటువంటి ఉండాలి అని చెప్తున్నాడు. అవన్నీ కూడా ఎవరికి అవసరం? అవి కష్టపడి వ్యవసాయం చేసుకునే బిడ్డలు, కూలి పనులు చేసుకునే వాళ్ళు, కూలి పనులు చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా అందరికీ సంబంధించింది. దాని వల్ల వచ్చేటటువంటి పళ్ళు కానీ, ఫలాలు కానీ, కాయగూరలు కానీ ఇవన్నీ కూడా ఎవరికనమాట? ఆ పట్టణంలో ఉన్నటువంటి పేదలు ఉంటారే, కూలినాలు చేసుకునే వాళ్ళందరికీ ఇది ఆధారం అంట. దేవాలయం సంబంధించిన భూమి ఏదైతుందో ఆ భూమి పేదవాళ్ళకి అక్కరకు వచ్చేటువంటి ఫలభరితంగా దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎంత చక్కటి విధానం చేశాడు చూడండి. దేవాలయంలో వచ్చేటువంటి ఫలమంతా కూడా ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి గార్డెన్లో ఆ యొక్క వృక్షాలు లేకపోతే ఫలమిచ్చేటువంటి చెట్ల యొక్క ఫలాలన్నీ కూడా శ్రామికులకు చెందాలని దేవుడు చెప్తున్నాడు. 19వ వచనం, ఏ గోత్రపు వారైనా పట్టణములో కష్టము చేసి జీవించువారు దానిని సాగుబడి చేయుదురు. మరి దీన్ని ఎవరు సాగుబడి చేస్తారు? ఆ యొక్క యెరూషలేము పట్టణం చుట్టూ చక్కని గార్డెన్గా ఏర్పాటు చేశారు. కూరగాయలు పండుతున్నాయి, ఫలాలు పండుతున్నాయి. ఇవన్నీ ఎవరు సాగు చేస్తారంట? ఏ గోత్రంలో 12 గోత్రాలు ఎవరైనా, 12 గోత్రాలు అంటే మరి ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు వరకు ఉన్న ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వారు ఏ గోత్రం వాళ్ళైనా కానీ కూడా వచ్చి కష్టజీవులు కష్టపడి వాటిని పండించాలి, కూరగాయలు పండించాలి, అవన్నీ కూడా పండించాలి. ప్రియమైన దేని బిడ్డలారా, విధానము 3000 సంవత్సరాల క్రితం యెహెజ్కేలు గ్రంథంలో ప్రవచించినటువంటి గ్రంథంలో రాయబడిందంటే ప్రియుల ఈరోజు కూడా ఇశ్రాయేలు దేశాన్ని నుంచి టమాటాలు బయటకు వెళ్తున్నాయి. ఏది అన్నీ పొటాటోస్, ఏంటి ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, మాకు A to Z అన్ని కూరగాయలు కూడా విదేశాలకు పంపబడుతున్నాయి. దేశం ఎంత ఉంటుంది? మన హైదరాబాద్, మన తెలంగాణ అంత కూడా ఉండదు. తెలంగాణ కంటే బాగా చిన్నది ఇశ్రాయేల్ దేశం విస్తీర్ణంలో. అంత చిన్నది దేశంలో ప్రపంచ దేశాలకి పంపించగలిగేటువంటి కూరగాయలు పండుతున్నాయి, ఫలాలు పండుతున్నాయి. సైన్స్లో కూడా డెవలప్ అయిపోయింది. అన్నింటిలోనూ అభివృద్ధి పొందిన దేశం ఇది. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ నేల, భూమి. హల్లెలూయా. 20వ వచనం, ప్రతిష్ఠిత భూమి అంతయు 25,000 కొలకర్రల చచౌక్యముగా ఉండును. దానిలో 4వ భాగము పట్టణమున అంటే సమానంగా ఉంటుంది అన్నమాట, ఈక్వల్ ప్లేస్లో ఉంటుంది.
దాని 4వ భాగం పట్టణంగా ఏర్పాటు చేయవలెను. ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి ప్రతిష్ఠిత భూమి అంతా కూడా దానిలో ఏం చేయాలి, పట్టణానికి కొంత ఏర్పాటు చేయాలంటున్నాడు 4వ భాగం 1/4. మరి 21వ వచనం చదవమ్మా. ప్రతిష్ఠిత స్థానమునకు పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకు ఇరు ప్రక్కలనున్న భూమిని అనగా తూర్పు దిశను ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పడిన 25,000 కొలకరలను 25,000 గజాలు స్థలము, పడమటి దిశను గోత్ర స్థానములుగా ఏర్పడిన 25,000 కొలకరలను గల భూమిని ఆనుకుని స్థలము అధిపతి తగును. అది ఎక్కడైతే దేవుని యొక్క ఆలయంలో పడమటి దిక్కునే ఉంటుంది బలిపీఠం. తూర్పు వైపు ఏమో ప్రవేశము, ఎంట్రన్స్ తూర్పు వైపు ఉంటుంది. ఆ యొక్క దేవాలయం ఎంట్రన్స్ ప్రవేశము తూర్పు నుంచి లోపల ప్రవేశిస్తారు. పడమటి వైపున ఉంటుంది బలిపీఠం. అర్థం చేసుకోండి, పడమటి వైపున బలిపీఠం ఉంటుంది, దేవుని యొక్క బలిపీఠం. ఆ బలిపీఠం అనుకున్నటువంటి ఆ పడమటి భాగాన్ని ఆనుకొని ఎవరి ఇల్లు ఉంటుందంట, యాజకుని. అధిపతి అంటే యాజకుడు. అంటే దీని అంతటిని కూడా మరి యాజకత్వం ప్రధాన యాజకుడు. అధిపతి అంటే ఎవరు, ప్రధాన యాజకుడి యొక్క స్థలం ఉంటుందంట. హల్లెలూయా. ఆ బలిపీఠం ఆనుకుని ఉంటుంది ప్రధాన యాజకుడి స్థలం. ప్రియమైన దేని బిడ్డలారా, దేవాతి దేవుడు అయినటువంటి యెహోవా దేవుని యేసుక్రీస్తు వారు ఆనుకొని ఉన్నాడు. అవునా కదా? యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన స్తెఫను ఆకాశం వైపు కన్నులెత్తి చూసినప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎక్కడ కనబడుతున్నాడు? దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎక్కడ? యెహోవా దేవుని యొక్క కుడిపార్శ్వమున, అంటే కుడివైపున కూర్చున్నాడని. కుడివైపు కూర్చున్నాడంటే మనకు ఒక మరి దేవుడు యెహోవా దేవుడికి వచ్చేయరు, యేసుక్రీస్తు వారికి వచ్చేయరు, పరిశుద్ధాత్మ వచ్చేయరు. 3 చైర్ల మీద కూర్చోరు. కానీ అది మనం ఊహించుకోవడానికి, మనం అర్థం చేసుకోవడానికి పెద్దలైన వారు, భక్తులైన వారు ఆ భావంతో ఉండాలి. అంటే ముగ్గురికి సమానమైనటువంటి అధిష్ఠత, సమానమైన గౌరవం, సమానమైన భక్తిని నిలపాలని చెప్పి ఉద్దేశంతో పూర్వకాలంలో మరి బైబిల్ మిషన్ వారు చక్కని ఏర్పాట్లు చేశారు. దానివల్ల ఏంటంటే మరి యొక్క విశ్వాసంలో మరి కొద్దిపాటి అంతస్తు కలిగినటువంటి వారు ఆ 3 చైర్లు సమానంగా ఉన్నప్పుడు ముగ్గురుగా దేవుడు 3 భాగాలు కలిగిన ఒకే దేవుడు ఉన్నాడని చెప్పి గుర్తించడానికి ఒక సూచనగా ఆ చైర్లు వేస్తూ ఉంటారు. ఆ చైర్ల మీద ఎవరు కూర్చోరు, అది ఖాళీ చైర్లు ఉండి దాని మీద మంచి ప్రశస్తమైనటువంటి క్లాత్తో కప్పబడి ఉంటాయి. ఇది ప్రియమైన దేని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు కుడిపార్శ్వం ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన కుడిపార్శ్వం మీద చైర్ వేసి కూర్చున్నాడని కాదు. యెహోవా దేవునిలోని భాగం. హల్లెలూయా. యెహోవా దేవుని యొక్క భాగం. మనకందరికీ తాటి ముంజలు తెలుస్తా? తాటి ముంజలు తెలుసా? తాటి ముంజలు దాంట్లో ఎన్ని ఉంటాయి భాగాలు? 3 భాగాలు. 3 కలిపి ఒకదానిలోనే ఉంటాయి, ఒకే ముంజలో ఉంటాయి. ముంజలు తెలిసి ఎప్పుడైనా మనకు అప్పుడప్పుడు వస్తుంది. హైదరాబాద్లో కూడా అమ్ముతున్నారు ముంజలు, తాటి ముంజలని. ఆంధ్ర ప్రాంతం పల్లెటూరులో ఇక్కడ కూడా ఉంటాయి. పల్లెటూరు తెలంగాణ ప్రాంతంలో కూడా తాటి చెట్లు పండుతాయి. పండగ ముందు లేతగా ఉన్నప్పుడు కోసినప్పుడు దాంట్లో చాలా టేస్ట్గా ఉండేటువంటి మంచి మధురమైన పదార్థం ఉంటుంది. దానికి 3 భాగాలు ఉంటుంది, తాటి భాగాలు ఉంటాయి. దాన్ని ఏమంటారు? టెంకలు అంటారు అక్కడ. మరి ఇక్కడ ఏమంటారు? ముంజలు. తాటి ముంజలు ఉంటాయి. తాటి పండిన తర్వాత 3 భాగాలు అయిపోతాయి. 3 చెట్లు అవుతాయి అవి. అలాగా ప్రియమైన దేని బిడ్డలారా, మన తాటి ముంజ మనకి ఒక ఉదాహరణగా ఉంది. తాటి ముంజలు 3 కలిపితేనే తాటికాయ అవుతుంది కదా. తాటి పండు ఎలా అవుతుంది? 3 టెంకలు కలిపితే తాటి పండు కదా. అలాగే దేవుడు కూడా ఎలాగనమాట, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకే దేవుడు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారు కుడిపార్శ్వంలో ఉన్నాడు, కుడిపార్శ్వాన్ని కూర్చున్నట్టు కదా ఆయనలో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నా చెయ్యి ఉందనుకోండి, ఇది ఎవరు చెయ్యాది? నా చెయ్య. ఎందుకని నా చెయ్య? ఇది నాలో ఉంది కాబట్టి. ఇది వేరు పడిపోతే, సపరేట్ అయితే అది వేరే, ఎవరు చెయ్యో ఏమిటో కదా. యేసుక్రీస్తు వారు అలా కాదు. యెహోవా దేవునిలో ఉన్న దేవుడు, దేవునిలోని దేవుడు. ఈ పరమ రహస్యాన్ని చాలామంది క్రైస్తవులు ఇప్పటికీ అర్థం కానటువంటి వాళ్ళు ఉన్నారు ఈ దినాన. దేవునిలో ఉండి దేవుడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి దేవుడు మరి ఆయన దేవునిలో ఉన్న దేవుడిగా ఉంటున్నాడు. అలాగే బలిపీఠాన్ని ఆనుకున్నటువంటి వాడిగా ప్రధాన యాజకుడు ఉంటున్నాడు ప్రియులరా. హల్లెలూయా. మరి 21వ వచనం చదవమ్మా. 21 22 యూదావారి సరిహద్దునకును బెన్యామీయుల సరిహద్దునకును మధ్యగానున్న లేవీయుల
స్వాస్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకును భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతి భూమికి లోగా. అధిపతి అంటే ప్రధాన యాజకుడు, అంటే పూజారులలో పెద్ద పూజారి అనమాట, పాస్టర్లో పెద్ద పాస్టర్ గారు అన్నట్టు అనమాట. హై ప్రీస్ట్ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి యాజకుడు. ఆయన స్థానం అయితే ఏదైనా కుడివైపున మరి బలిపీఠానికి దగ్గరలో ఉన్నటువంటి స్థానానికి దగ్గరలో ఉంటుంది అనమాట. అదంతా కూడా ఏమవుతుంది, ఆ స్థలం అంతా కూడా ఏమవుతుంది అనమాట, ఎవరిదవుతుంది, ప్రధాన యాజకుడు అవుతుందంట. హల్లెలూయా. తర్వాత 23వ వచనం, తూర్పు నుండి పడమటి వరకు కొలవగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును. బెన్యామీయులకు ఒక భాగము, బెన్యామీనుల సరిహద్దును అనుకుని తూర్పు పడమరలుగా సిమియోనీయులకు ఒక భాగము, సిమియోనీయుల సరిహద్దునకు ఆనుకుని తూర్పు పడమరలుగా ఇప్పుడు ఇంతవరకు ఇశ్శాఖారీయులకు ఒక భాగం. చూడండి, ఇంతవరకు కొన్ని భాగాలు పంచిన తర్వాత దేవుని భాగం వచ్చేసింది. పరిశుద్ధ పట్టణము, పరిశుద్ధ స్థలము ఇవన్నీ వచ్చాయి. మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ కింద భాగం ఉత్తర భాగం అంతా అయిపోయింది, ఉత్తర భాగం అంతా పనిచేశారు. మరి ఇప్పుడు దక్షిణ భాగంలో ఇంకా మిగిలిపోయారు. ఇంకా 12 మంది సంతానంలో కొంతమంది మిగిలిపోయారు. ఈ 12లో మిగిలిపోయిన వాళ్ళకి ఇప్పుడు కింద భాగం దక్షిణ భాగంలో పంచుతున్నాడు. అంటే యెరూషలేం దేవాలయం, యెరూషలేం పట్టణం ఎక్కడ ఉందన్నమాట, పైన ఉన్నట్టు ఇశ్రాయేల్ దేశం, కింద ఉన్నదాన్ని ఏమన్నారంటే యోధా దేశం అంటారు. పైన ఎన్ని దేశాలు ఉంటాయంటే 10 దేశాలు ఉంటాయి, కింద ఎన్ని దేశాలు ఉంటాయి, 2 దేశాలు. అంటే టోటల్ ఎన్ని అనమాట, 12 దేశాలు. ఈ 12 దేశాలు, 10 దేశాలకి 2 దేశాల మధ్యలో ఉంటుంది యెరూషలేం పట్టణం, యెరూషలేం దేవాలయం. ఈ రీతిగా ఇప్పుడు ఉన్నటువంటి ఇక మిగిలిన భాగాలు పెంచుతున్నారు. ఇప్పుడు మిగిలిన భాగాలు బెన్యామీయుల సరిహద్దును అనుకొని తూర్పు పడమలుగా షిమ్యోనీయుల సరిహద్దును అనుకొని తూర్పు పడమలుగా ఇశ్శాఖారుల సరిహద్దును అనుకొని తూర్పు పడమల జబూలూను సరిహద్దును అనుకొని తూర్పు పడమలుగా గాదీయులకు, దక్షిణపు తామారు నుండి, తామారు అంటే మరి ఎవరు, యోధా యొక్క కోడలు అనుకుంటాం, తామారు కదా, తామారు. కానీ ఆమె పేరు పెట్టి ఒక దేశం ఉందన్నమాట, తామారు పట్టణం ఉంది. ఆ తామారు నుండి కాదేశులో ఉన్న మెరీబా ఓటల వరకు, మెరీబా జలాల ఓటల వరకు, నది వెంబడి మహాసముద్రం వరకును. మహాసముద్రం అంటే ఏ సముద్రం అది, మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం, సముద్రం యొక్క కోస్తా ప్రాంతం అంతా, మధ్యధరా సముద్రం కోస్తా ప్రాంతము. కోస్తా అంటే సముద్ర తీర ప్రాంతం అంతా కూడా వస్తారు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువ భాగం కోస్తా ప్రాంతం అంటారు. కోస్తా బంగాళాఖాతం తీరం అంతా కూడా బంగాళాఖాతం ఆనుకొని ఉంటుంది. ఆంధ్ర ప్రాంతం అంతా, మద్రాసు, తమిళనాడు అంతా కూడా బంగాళాఖాతం, బెంగాల్ సీ దాని ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమంటారు, కోస్తా అంటారు. మరి ఆ ప్రాంతంలో గాదీయులకు సరిహద్దు ఉన్నదంటారు. మీరు చీట్లు వేసి, మీరు ఇప్పుడు ఏం చేయాలి, మీరు చీట్లు వేసి ఇశ్రాయేలీయుల గోత్రములకు విభాగింపవలసిన దేశము ఇదే, ఇదే, వారి భాగములు ఇవే, వారి భాగములు ఇవే, ఇదే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. ఇక్కడ ఇంతవరకు మనం చూసినప్పుడు ఎవరికి ఎక్కడ ఎంతెంత భాగం ఇవ్వాలో ముందే చెప్పేశాడు దేవుడు. కానీ మళ్ళీ ఏం చెప్తున్నాడు, మళ్ళీ చీట్లు వేయమంటున్నాడు. చీట్లు వేస్తే ఎవరికెవరికి వస్తుందో అనేటువంటి ఆలోచన. మరి చీట్లు వేస్తే ఒకళ్ళ భాగం ఒకరికి వస్తుందా? ప్రియమైన దేవుళ్ళు అలా ఆలోచించేయండి. చీట్లు వేసినప్పుడు ప్రియులరా, మరి యోధా ఇస్కారియు చనిపోయిన తర్వాత ఆ స్థానంలో ఒక 12 మంది శిష్యులు ఒకడు వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 11 మందే ఉన్నారు. 11 మంది అయితే మరి దేవుని శిష్యులు ఎంతమంది ఉండాలి? అపోస్తలులు ఎంతమంది ఉండాలి? 12 మంది ఉండాలి. మరి 12వ వాడు లేడుగా. అందుకని ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఎక్కువగా పరిచయం ఉండి, ఎక్కువ సేవ చేసి, ఎక్కువ భక్తులు ఉండేటువంటి వాళ్ళు 6 తీసుకున్నారు. 6 పరిచారాలు తీసుకుని వాళ్ళల్లోనే ఒక ఆయన్ని తీసుకొచ్చి వాళ్ళ అపోస్తలులుగా సెలక్షన్ చేసుకుందాం, దేవుని శిష్యుడిగా సెలెక్ట్ చేసుకుందామని ఆలోచన చేసి ఆ 6 ఏం చేశారంట, చీట్లు వేశారంట. చీట్లు వేస్తే ఎవరి పేరున వచ్చిందంట? మత్తీయ. ఎవరైనా యోధా ఇస్కారియు చచ్చిపోయాడు కదా, ఆయన ప్లేస్లోకి ఎవరు వచ్చారు? మత్తీ అనేటువంటి ఆయన వచ్చాడంట. హల్లెలూయా. ఈ చీట్లు వేసే విధానం ప్రియమైన దేవుని ఏర్పాటే. ప్రార్థనాపూర్వకంగా నమ్మకంతో విశ్వాసంతో చీట్లు వేస్తే ఎవరికి వెళ్ళాల్సిన భాగం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో సంగతి ఏంటంటే, మరి యోనా గురించి మనం చూసినప్పుడు యోనా విషయంలో కూడా చీట్లు వేశారు. ఎవరి వల్ల వచ్చింది? యోనా ఏం చేశాడు? మరి
నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ బోధ చేసి సువార్త చెప్పిన ఆయన అంటే ఈయన ఏం చేశాడు, తర్షీషు వెళ్ళి వాడెక్కేశాడు సముద్ర ప్రాంతంలో. వెళ్ళిపోయినప్పుడు ప్రియమైనది ఏం బిడ్డ, దేవుడు చూశాడు, నేను చెప్పిన ఆజ్ఞ విధానంగా లేకుండా వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. చాలాసార్లు వాక్యానుసారంగా మనం నడం. ఎవరు నడుస్తారండి? అంత కరెక్ట్గా వాక్యం ద్వారా వాక్యానుసారంగా మనం అంత పరిశుద్ధంగా పవిత్రంగా మనం ఎవరు నడుస్తామండి అని కొన్నిసార్లు లోకానుసారమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే దేవుల్లో ఉండలేక బయట లోకంలో ఉంటేనే కానీ మన భక్తి గడవదు, లోకంలో ఉంటేనే కానీ మన యొక్క ఆలోచనలు నెరవేరవని ఏం చేస్తారంటే మానవులు మన సొంత ఆలోచనలు వేస్తాం. యోనా కూడా అదే పని చేశాడు. అంచేత దేవుడికి ఆజ్ఞను ధిక్కరించి నా మార్గంలో నడవకుండా తన ఇష్టానుసారం తన మార్గంలో నడుచుకుంటున్నాడని కోపం వచ్చి దేవుడు చేశాడు, తుఫాను రప్పించాడు. భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు ఆ వాడ అటు ఇటు తల్లకిందులే మునిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రియులరా, అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంట, మన దగ్గర ఎవడో దేవుడికి దైవానికి వ్యతిరేకంగా ఎవడో ఉన్నాడు, దేవునికి వ్యతిరేకంగా ఎవడో ఉన్నాడు కాబట్టి ఇలాంటి భయంకరమైన తుఫాను వచ్చిందని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి చీట్లు వేస్తే ఎవరి పేరున వచ్చిందంట, వచ్చింది యోనా పేరునే వచ్చింది. చూసారా, అది దైవ చిత్తం. హల్లెలూయా. చీట్లు వేసి దైవాన్ని గురించి ఆలోచించినప్పుడు చీట్లు వేసినప్పుడు ఆ విధంగా వస్తుంది. మనం లాటరీలు వేస్తామే, అదే విధంగా చీట్లు వేయడం అంటే. కాబట్టి ఈ రీతిగా వాళ్ళందరూ కూడా మళ్ళీ వీళ్ళు పంచినటువంటి భాగాలు మళ్ళీ కొలకారాలతో చీట్లు వేస్తే దేవుడిచ్చిన భాగాలని మళ్ళీ తిరిగి వాళ్ళకి వస్తున్నాయి అన్నమాట. హల్లెలూయా. మరి చూడండి అమ్మ, తర్వాత వచ్చిన చదువు. వైశాల్యం ఎంతనగా ఉత్తరమున 4,500 కొలకరల పరిమాణము. పట్టణం చుట్టూ యెరూషలేము పట్టణం గురించి చెప్తున్నాడు. వైశాల్యం ఎంత అంటే ఉత్తరాన్ని ఎంత పొడుగుంది, 4,500 కొలకరల పరిమాణం ఉంది. ఇశ్రాయేలీయుల గోత్రపు పేర్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేర్లు పెట్టవలెను. పట్టణాలకి చుట్టూ పట్టణం ఉంటుంది కదా, ఆ కాలాల్లో ఏం చేసేవారంటే ప్రియులరా, ఆ దేశంలో ముఖ్య పట్టణాలు ఉంటాయి, పెద్ద పెద్ద పట్టణాలు, అందులో వర్తక వ్యాపారాలు అన్నీ ఉంటాయి, మార్కెట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ. ఆ పట్టణాలకి ఇతర దేశస్తులు గూఢచారులు కానీ ఇతర సైనికులు కానీ రాకుండా ఉండటానికి కాపుదల కోసమని చుట్టూ గోడ కట్టేస్తారు. ప్రతి ఇశ్రాయేల్ దేశంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా చుట్టూ గోడలు కట్టుతారు. ప్రియమైన దేని పెట్టారు, మనకందరికీ తెలుసు పురాతన కాలంలో ఉన్నటువంటి నాగరికతలు, సింధు నాగరికత, ఏంటమ్మా నాగరికతలు ఏంటి, సివిలైజేషన్. కొన్ని నాగరికతలు టైగ్రిస్ యూఫ్రటీస్ నది ప్రాంతంలోను కొన్ని నాగరికతలను, ఆ నాగరికతలైనటువంటి పురాతన కాలంలో కట్టినటువంటి ఇళ్ళు తవ్వినట్లయితే ఆ నదులు ఆ యొక్క పట్టణాల చుట్టూ గోడలు కట్టినట్టుగా ఉంటున్నాయి. ఈ గోడలు కట్టాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఆ గోడల మధ్యనే ప్రాముఖ్యమైనటువంటి పట్టణం ఉంటుంది. కాబట్టి ఆ పట్టణం మీదకి ఎవరు వచ్చినా కానీ కూడా సైనికులకు ఉండేటువంటి ఆహారం కానీ మరి సైనికులకు ఉండే ఆయుధాలు కానీ అన్నీ కూడా పట్టణంలోనే ఉంటాయి. చుట్టూ గోడ కట్టేస్తారు. గోడ కట్టేసి 4 వైపులా 4 ద్వారాలు పెడతారు, గేట్లు. ఆ గేట్లు సాయంత్రం అయ్యేటప్పటికి క్లోజ్ చేసేస్తారు. ఏం చేస్తారు, ప్రతి పట్టణం చుట్టూ, పట్టణం అంటే మన హైదరాబాద్ ఉందంటే ఇంత పెద్ద పట్టణం ఉందా, హైదరాబాద్ చుట్టూ 4 వైపుల 4 వీధులు గోడలు కట్టేసి వాల్స్ కట్టేసి అక్కడ 4 వైపుల 4 గుమ్మాలు పెడితే దానిలోంచి రావాలి, దానిలోంచి పోవాలి. మనకు ఒకసారి గుర్తు వస్తుంది. మరి గుమ్మాలు కోట గోడలు అంటే మరి ప్రియమైనది ఏం వెళ్ళారా, గోడకు గేట్లు ఉంటాయంటే ఉంటాయి. పురాతన కాలం ఎరుకో పట్టణం జ్ఞాపకం వస్తుంది. ఎరుకోలో ఒక వేశ్య, ఎవరు, రాహాబు అనేటువంటి వేశ్య, ఇశ్రాయేలీయుల యొక్క గూఢచారులు సిఐడీలని కాసుకుంది. ఇశ్రాయేలీయులు అనేటువంటి గూఢచారులు సిఐడీలు వచ్చారు. వాళ్ళు వచ్చి ఎలాగో లోపలికి వచ్చి ప్రవేశించి అక్కడ ఉన్న ఇదంతా క్యాచ్ చేశారు, అన్నీ కూడా గమనించేశారు. సిఐడి సీక్రెట్గా అక్కడ ఎంత ఆయుధ బలం ఉంది, వాళ్ళ సైనికులు ఎలాంటి బలవంతులైన వాళ్ళు, అక్కడున్న మార్కెట్ ఏంటి, వాళ్ళకి ఆహారాలు ఎంత ఉన్నాయి, వారికి ఫుడ్ కానీ లేదా ఆయుధ సంపత్తి కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయని చెప్పి సీక్రెట్గా అన్నీ కనుగొని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చేటప్పుడు ఈ లోపల గూఢచారులు వచ్చారని చాటింపు వేసేసారు ఆ పట్టణంలో, ఆ ఎరుకో పట్టణంలో. ఎప్పుడైతే పట్టణం చాటింపు వేశారో సాయంత్రం అయిపోతుంది. మరి ఆ యొక్క గోడలన్నీ కూడా గేట్లన్నీ కూడా క్లోజ్ చేసేసారు. గేట్లన్నీ క్లోజ్ చేసినప్పుడు ప్రియమైనది ఏం వెళ్ళారు, ఎక్కడ పోతారు వీళ్ళు, బయటికి పోలేరు. కాబట్టి గేట్లన్నీ క్లోజ్ చేస్తున్నప్పుడు ప్రియులారా
వీరు ఏం చేశారన్నమాట, మరి ఆ సిటీలో ఉంటే ఎవరైనా కానీ పట్టుకుని చంపేస్తారు సిఐడీల్ని. అంచేత ఈ ఇశ్రాయేల్ సిఐడీలు ఏం చేశారన్నమాట, రాహాబ్ అనే వేషి దగ్గరికి పోయారు. అక్కడ పోయి, అమ్మ మేము ఎవరో మీకు తెలియదు అంటే చెప్పింది. మీరు ఎవరో మాకు తెలిసిన ఆయన, మీరు దేవుని ప్రజలు, మీరు ఇశ్రాయేల్ గూఢచారులని నాకు అర్థమైంది. ఇశ్రాయేల్ దేవుడు చాలా పరాక్రమవంతుడు, గంభీరమైన వాడు, ఉన్నతమైనటువంటి మహాశక్తిమంతుడు. అలాంటి వాళ్ళు, అటువంటి దేవుని కొలిచి మీకు జయమే కానీ అపజయం రాదు అని నాకు తెలుసు. కాబట్టి మా ఎరుకో పట్టణాన్ని మీరు వశం చేసుకుంటారేమో అని చెప్పేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళని మిమ్మల్ని కాసి పెడతాను, మిమ్మల్ని దాచిపెడతానని చెప్పి వాళ్ళని ఒక జనపనార వాటిలోంచి జనప కట్టలు ఉన్నాయి. జనమంటే తెలుసా? తెలియదు. మీరు జనపనార అని ఉంటుంది. కోస్తా ప్రాంతాలు, ఆంధ్ర ప్రాంతాలు బాగా వేస్తారు జనపనార. పశువులకి వాటికి దానా కోసం వేస్తారు. బాగా పెద్ద పెద్ద జనపనార ఎక్కువ పెద్ద పెద్ద చెట్లు అయితే వాళ్ళని ఏం చేస్తారు, కొట్టేసి ఎండబెట్టి గోని సంచులు అంటాం చూడు, జూట్ బ్యాగ్స్ గోని సంచులు అంటాం చూసా, ఆ సంచులు తయారు చేస్తారు కనమాట. కేవలం వాటి ద్వారానే ఆ గోని సంచులు తయారవుతాయి. కాబట్టి ఇప్పుడు అవి పోయినాయి. ఇప్పుడు ఏమొచ్చింది, గోని సంచులు పోయి ప్లాస్టిక్ సంచులు వచ్చేసి. కాబట్టి ఆ జనపనార దానిలో వీళ్ళు దాచుకున్నారన్నమాట, దాచిపెట్టింది. ప్రియమైన దేని బిళ్ళరా, ఎప్పుడైతే ఆ గేట్లు క్లోజ్ చేశారో క్షేమకరంగా మళ్ళీ ఆ గోడ మీద ఎక్కడుంది ఈ ఇల్లు, ఎక్కడుంది? సిటీ అంతానేమో కింద నేల మీద ఉంటే ఈవిడిది మాత్రం ఎక్కడుంది? గోడ మీద కట్టుకుందంట. అంటే గోడ ఎంత వెడల్పు ఉంటుందో, దాని వెడల్పు ఎంతో 10-20 అడుగులు వెడల్పు ఉంటుంది. పెద్ద ఒక ఇల్లు కట్టేంత గోడ, ఆ వాళ్ళు అంత పెద్ద గోడ అనమాట. అంత గోడ మీద ఇల్లు కట్టుకుందంటే చూడు ఆమె అంతస్తు. అంటే ఆమెకి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా వేశ్యలు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మంత్రులు, సేనాధిపతులు అందరూ వస్తారన్నమాట. ఆమెకి వచ్చిపోయేటోళ్ళు ఉంటారు కదా వేశ్య అంటే. అంచేత అటువంటి ఆ యొక్క గోడ మీద ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం ఆమెకు వచ్చింది. ఆమెతో పాటు వాళ్ళ పిల్లలు మరి కుటుంబం కూడా ఉంది వాళ్ళతో పాటు. ప్రియమైన దేని బిడ్డరా, వేశ్య ఏమందనమాట, నన్ను నా కుటుంబాన్ని రక్షించాలి. మీరు ఎలాగూ ఈ ఎరుకో పట్టణాన్ని మీరు పట్టుకుంటారు, ఎరుకో పట్టణం నాశనం చేస్తారు, చాలామంది చంపేస్తారు మీరు యుద్ధం చేసి. కానీ నాకు కానీ నా కుటుంబీకులు కానీ ఎవరు కూడా హాని చేయొద్దు, ఎవరిని చంపడానికి వీల్లేదు. అలా అయితేనే మేము దాస్తానన్నప్పుడు ప్రియమైన దేని బిడ్డలారా, హామీ ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ఎర్రటి దారాన్ని కిటికీకి కట్టారు. ఆ గృహానికి, ఆ ఇంటికి కిటికీ కట్టారు ఎర్రటి దారం. ఇది చూసినప్పుడు మా వాళ్ళు ఎవరు కొన్ని దగ్గరికి, మీ ఇంటి వారి దగ్గర ఎవరూ రారు అని చెప్పి వాగ్దానం చేశారు. అలాగే వాళ్ళు వాగ్దానం చేసినది రాహాబు వారి ఇంటి వారిని రక్షించుకుంది. అంత మాత్రం ఇశ్రాయేలులకు మేలు చేసింది. కనుక రాహాబు అనే వేశ్య దేవుని మహాశక్తిని గమనించింది కాబట్టి దేవుని విశ్వాసం ఉంది. ఆమె చేసిన పని ఏంటంటే మహాదేవుని విశ్వసించింది దేవుడిని. కాబట్టి యెహోవా దేవుడే నా దేవుడు అని చెప్పి విశ్వసించింది. కనుక ప్రియమైన దేని బిడ్డ, రాహాబు నుంచే ఎవరొచ్చారు? రాహాబు నుంచి సల్మాను, అక్కడి నుంచి నయోమి బోయేజు, సల్మాను నయోమి బోయేజు, అక్కడి నుంచి యేసుక్రీస్తు వారు వంశం దాకా వచ్చింది. చాలామంది అంటారు ఒక వేశ్య నుంచి వచ్చినటువంటి సంతానం యేసుక్రీస్తు వారు అంటారు. కానీ ప్రియులారు కాదు, యేసు నుంచి వచ్చిన సంతానం కాదు. ఒకవేళ యేసోపు మరియలు మరి వేశ్య నుంచి సంతానం కావచ్చు, కానీ యేసుక్రీస్తు వారు వేశ్య ద్వారా వచ్చిన సంతానం కాదు. యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుని యొక్క ఆత్మపూర్ణుడు. దేవుని యొక్క ఆత్మ మరి కన్య అయిన మరియలో ప్రవేశించి గర్భం దాల్చి యేసుక్రీస్తు వారు పుట్టారు. హల్లెలూయా. కానీ వంశావళి మాత్రం వారి వంశాలలోకి వచ్చాడు. హల్లెలూయా. మత్తయి సువార్త, లూకా సువార్త మొదటి అధ్యాయంలో చూస్తే ఈ వంశావళి మనకు కనబడుతుంది. కాబట్టి అది యొక్క గేట్లు ఎప్పుడు కూడా, ఆ యొక్క దర్వాజులు ఏమైతే ఉన్నాయో, ఆ కోట చుట్టూ ఉన్నటువంటి గోడకు దర్వాజులు ఉంటాయి, పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. దానిలోంచి వెళ్ళాలి, దాని నుంచి పోవాలి. ఇతర దేశస్తులు ఎవరైనా వస్తే కనుక గేట్లు మూసేస్తారు. తర్వాత 32వ వచనం చదవమ్మా. తూర్పు తట్టు 4500 కొలకరల పరిమాణము గలది. ఆ తట్టు యోసేపు, తూర్పు వైపు భాగం మాత్రం యోసేపుకి దేవుడు ఇచ్చాడు. బెన్యామీనుదనియు దానుదనియు 3 గుమ్మములు ఉండవలెను. తూర్పు వైపు ఉన్నటువంటి ఎరుషలేంకి మూడు ద్వారాలు పెట్టారు, 3 గుమ్మాలు. ఆ కోట, ఆ యొక్క పట్టణపు గోడకి 3 భాగాలు పెట్టాడు. అంటే ఒక భాగమేమో ఒక భాగం వైపు యేసోపు గుమ్మం ఒకటి, బెన్యా గుమ్మం ఒకటి, బెన్యామీను గుమ్మం ఒకటి, దాను గుమ్మం ఒకటి. ఈ 3 గుమ్మాలు.
దేనివైపు? ఆ యొక్క తూర్పు భాగంలో 3 గుమ్మాలకి తూర్పు భాగంలో ప్రాధాన్యత ఇచ్చారు. తూర్పు భాగంలో ఎవరు ఉంటారంట? బెన్యామీను గుమ్మం, యోసేపు 3 గుమ్మాలు. ఆ గుమ్మాలకు పేర్లు పెట్టారు, అంతేగాని అక్కడ ఉంటారని కాదు. యోసేపు గుమ్మము, బెన్యామీను గుమ్మము, దాను గుమ్మము, వీళ్ళు 3 పేర్లతోటి గుమ్మాలు అక్కడ ఏర్పాటు చేసి యెరూషలేము తూర్పు భాగానికి ఎవరన్నా ఏ దేశాలు ఉన్నాయో తెలుసా? యెరూషలేము తూర్పు భాగం ఉన్నాయి. యెరూషలేము తూర్పు భాగాన్ని ఇరాన్, ఇరాక్ దేశాలు, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్, మన దేశం, మన భారతదేశం, ఇవన్నీ కూడా యెరూషలేముకి తూర్పు భాగాన్ని ఉన్నాయి. హల్లెలూయా. పడమట భాగాన్ని ఏమున్నాయి? మధ్యధరా సముద్రం ఉంది, అది. హల్లెలూయా. కాబట్టి 3 గుమ్మాలు కట్టాలి యెరూషలేముకి. 33 చదవమ్మా. దక్షిణపు తట్టు 4500 కొలకరల పరిమాణము గలది. ఆ తట్టున సిమియోను దనియు, ఇశ్శాఖారు దనియు, జబులోను దనియు 3 గుమ్మములు ఉండవలెను. ఇలాగూ ఆ 3కే కాదు కానీ అందరికీ కూడా, అందరి పేర్లలో కూడా ఒక్కొక్క గుమ్మాలు పెడుతున్నాడు. గుమ్మాలు 12 మందికి 12 గుమ్మాలు. యెరూషలేము పట్టణానికి 12 గుమ్మాలు. మరి పద్యం ఒకటి ఉండేది, ఒక పాట ఉండేది, నేను మర్చిపోయాను. పరలోక పట్టణం, పరలోక పట్టణము 12 గుమ్మములు పట్టబడి. ఎప్పుడో దగ్గర 50 సంవత్సరాలు అవుతుంది. 50 years బ్యాక్, 50 సంవత్సరాల క్రితం పాట ఇది. పరలోక పట్టణాన్ని గురించి వర్ణించినటువంటి కీర్తన పాడారు. ఎవరు కట్టారో, అది రచించారో కానీ చక్కగా పరలోక పట్టణం అంతా మన కళ్ళ ముందు కనబడుతున్నట్టుగా ఉండేది. ఆ పరలోక పట్టణానికి నమూనయ్యే మాదిరే భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము పట్టణం. ఇదనాన్న ఈ రోజున మన ఇశ్రాయేలు దేశం పోతే పరలోక పట్టణంలాగా ఇశ్రాయేలు యొక్క యెరూషలేము దేవాలయం కట్టినటువంటి ప్రాంతం ఉంటుంది. ఆ పట్టణం చుట్టూ గోడలు అవి కట్టారు. చాలాసార్లు గోడలన్నీ కూడా పడగొట్టేశారు, శత్రువులు వచ్చి పడగొట్టారు, మళ్ళా తిరిగి కట్టారు. ఎవరి కాలంలో తెలిసినా నెహెమ్యా కాలంలో గోడలన్నీ కూడా పడగొట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏ రోజు కాలంలో మళ్ళా కట్టబడింది? సొలొమోను రాజు తర్వాత ఏ రోజు రాజు కట్టాడు, ఏ రోజు రాజు తర్వాత మరి ఇప్పటి వరకు కూడా అది యెరూషలేము దేవాలయం లేకుండా అయిపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది యెరూషలేము పట్టణం అంతా ఇశ్రాయేల్ దేశంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున ఆ యెరూషలేము పట్టణానికి కొన్ని గుమ్మాలు 12 గుమ్మాలు పట్టినట్టుగా ఉంటున్నాయి. చూడండి, పడమటి తట్టు 4500 కొలకరల పరిమాణం గలది. ఆ తట్టున గాదు దనియు, ఆషేరు దనియు, నఫ్తాలి దనియు 3 గుమ్మములు ఉండవలెను. పడమటి వైపు 3 గుమ్మాలు ఉన్నాయంట. తర్వాత దాని కైవారము 18,000 కొలకరల పరిమాణం, గజాల పరిమాణం. యెహోవా యుండు స్థలమని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు. హల్లెలూయా. మొత్తాన్ని దేవాలయంకి పేరు కాదు, యెరూషలేము పట్టణం అంతటికి కూడా ఎవరి పట్టణం అంటది? దేవుడు ఉండే స్థలం. హల్లెలూయా. ఆ కాలంలో దేవుడు ఉండే స్థలము యెరూషలేమే. హల్లెలూయా. యెరూషలేముకి ఎంత గొప్ప పేరు వచ్చిందండి. అందుకే ఈ దినాన యెరూషలేముని ఏమన్నారండి? హోలీ ల్యాండ్ అంటారు. ఏమంటారు? హోలీ ల్యాండ్, పరిశుద్ధ పట్టణం. పరిశుద్ధ పట్టణం అంటే యెహోవా దేవుడు ఉండేటువంటి స్థలము. ఆ స్థలానికి అంత భాగ్యం వచ్చింది, అంతటి పేరు వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 గుమ్మాలు, 12 గోత్రాలతోటి 12 గుమ్మాలు కట్టబడింది. పరలోకంలో కూడా అదే విధంగా ఉంటుందని ఒక సూచనగా, ఒక మాదిరిగా భూలోకంలో పెట్టబడింది. అమ్మ ఎంత ఉందిగా ఉన్నాయా? అయిపోయినాయా? 35 వచనాలు, 48వ అధ్యాయం 35 వచనాలు. వెరసి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా వెళ్తూ ఉంది. ఒకవైపు దేవుడి యొక్క మహిమను చూపిస్తూ ఉన్నారు, దేవుని శక్తిని చూపిస్తున్నారు. అలాగే మనుషులు ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా ఉండే ఇశ్రాయేలు ఏ విధంగా పడిపోతున్నారో, దిగజారిపోతున్నారు, పతనమైపోతున్నారు. మళ్ళా దేవుడు వాళ్ళు శిక్షించి వాళ్ళు బెదిరించి వాళ్ళు శిక్షించి మళ్ళీ తిరిగి చేర్చుకోవడం, మళ్ళీ తిరిగి చేర్చుకున్న తర్వాత మంచిగా వాళ్ళు బాగుపడిపోయిన తర్వాత, మంచిగా అయిపోయిన తర్వాత సంతోషంతో విస్తారమైన పంటలు వచ్చాయి, విస్తారంగా బిల్డింగులు కట్టుకున్నారు, కోటలు కట్టుకున్నారు, అన్నీ కట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళకి విరవీగి గర్వం వచ్చి మళ్ళీ లోకం వైపు చూసి లోకానుసారమైన పద్ధతులు, లోక సాంప్రదాయాలన్నీ కూడా లోకంలో ఏం చేస్తున్నారు చూసి వీళ్ళు కూడా అలాగే అయిపోవాలని ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితి కనబడతామంది. కాబట్టి ఇవన్నీ చూడటం వల్ల దేవునికి ఉగ్రతకి కారణమైంది. ఎప్పుడే ఈ దినాల్లో కూడా ప్రియమైన ఇశ్రాయేలు ఈ దినాల క్రైస్తవులకు మాదిరి ఇశ్రాయేలు పరిస్థితి చూస్తే ఈ దినాల క్రైస్తవులు కూడా అటువంటి వారుగానే ఉన్నారు.
క్రైస్తవుల పరిస్థితులు లోకానుసారమైన పద్ధతులని క్రైస్తవంలోకి తీసుకొస్తూ ఉన్నారు. లోకానుసారమైన పద్ధతులు ఉన్న క్రైస్తవులు కూడా అనుసరిస్తున్నారు. ఏది యుక్తమో ఏది అయుక్తమో అనేది పరిశుద్ధ గ్రంథాలను బట్టి మనం యోచించాలి. దేవునికి విరుద్ధ, దేవుని యొక్క మహిమకు, దేవుని యొక్క శక్తికి, దేవుని వాక్యానుసారం కానిది ఏది కూడా మనం అనుసరించడానికి వీల్లేదని దేవుని వాక్యం చెప్తుంది. ఒకవేళ అనుసరిస్తే కనుక దేవునికి విరుద్ధమైన కార్యం జరిగినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మన శిక్షార్హులం అవుతాం. జాగ్రత్తగా ఉండాలి. ఈ దినాన్ని క్రైస్తవులు, ఈ దినాన్ని ప్రియమైన దేని బిడ్డలారా, వాస్తుని చూసేవాళ్ళు ఉన్నారు, తిథి వార నక్షత్రాలు చూసి ఉన్నారు, జ్యోతిష్కాలు చూసే ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా దేవుని ఉగ్రత కారణం అవుతున్నారు. వారి జీవితాలు పైకి రాకుండా భవిష్యత్తు అంతా కూడా నాశనకరమైన పరిస్థితి. ఇశ్రాయేల్ కూడా అలాగే అనుకున్నారు. ఇతర దేవతలు, ఇతర విగ్రహాలను, ఇతర దేవతలు పూజించి అతర సాంప్రదాయాల పద్ధతులు అనుసరిద్దాం అనుకున్నప్పుడు ఎలా బాగానే డెవలప్ అయ్యారు. దేవుడిని మర్చిపోయారు. వాళ్ళు అనుకున్నారు ఇతరత్ర సాంప్రదాయాల వల్లే మనం పైకి వచ్చామని అనుకుంటున్నారే కానీ సాతానుడు వాళ్ళని మైమరిచిపించి సాతాను మోసం చేసి వాళ్ళని ఉన్నతమైన స్థితిలో పెట్టింది. కానీ దేవుడు పెట్టలేదన్న జ్ఞానం తెలుసుకోక వాళ్ళు విరవీగినప్పుడు, గర్వించినప్పుడు దేవుడు వాళ్ళని మళ్ళా పౌరస్థితులని తీసుకొచ్చేసాడు. పనికిమాలినటువంటి పనులు చేయటం వల్ల, అపవిత్రమైన కార్యాలు చేయటం వల్ల, దేవునికి అసహ్యమైన కార్యాలు చేయటం వల్ల దేవుడు మళ్ళీ వాళ్ళని మొత్తాడు, నాశనం చేశాడు. ఈ రీతిగా అనేకసార్లు ప్రేమించి దగ్గర చేర్చుకున్నా కానీ కూడా వాళ్ళ స్థితి మంచిదిగా లేదు. కాబట్టి ప్రియమైన దేని చివరికి లాస్ట్గా ఆఖరికి వచ్చేటప్పటికి, యెహెజ్కేలు గ్రంథం చివరికి వచ్చేటప్పటికి దేవాలయ నిర్మాణం, ఇశ్రాయేలు యొక్క ఆస్తిపాస్తులు ఎలా పంచుకోవాలన్నది, గోత్రాలు, భూభాగం, ఇశ్రాయేల్ దేశం భూభాగం అంతా పంచుకోవడం, అలాగే ఇశ్రాయేల్ దేశం మధ్యలో దేవుని పరిశుద్ధ పట్టణం. ఆ పరిశుద్ధ పట్టణానికి యాజకులు ఎక్కడ ఉండాలి, ప్రధాన యాజకులు, పూజారులు, యాజకులు, పరిచారకులు ఎక్కడెక్కడ ఉండాలో, వారు ఏ గదుల్లో ఉండాలి, ఆ గదులు ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి, బలులు ఎలా వేయాలి, బలులు వేసినప్పుడు దాని రక్తం పారడానికి దాని మాంసం ఎలా వండాలి, ఎవరు తినాలి, ఎవరు తినకూడదు, అన్నీ కూడా యాజకులు వేస్తే డ్రెస్సులు ఎలా వాడాలి, అన్నీ కూడా యెహెజ్కేలు గ్రంథంలో దేవుని విషయం, దేవుని యొక్క మహత్వం, దేవుని శక్తిని చెప్పుకుంటూ మానవుడి యొక్క దిగజారుడి పరిస్థితిని చూస్తున్నారు. ప్రియమైన దేని బిడ్డలారా, విశ్వాసులే కాదు యాజకులు కూడా ఈ దినాన విశ్వాసులను అనటానికి వీలేదు. పాస్టర్లు, సేవకులు, పెద్దలందరూ కూడా దిగజారిపోతూ ఉన్నారు. భయంకరమైన దినాల్లో మనం ప్రవేశించాం. ముందు పాట పాడుకున్నాం కదా, ఇదిగో మీ రాజు ఏతించుచున్నాడు, మీ తలలేతుడి సమీపమాయే, మీ విడుదల ధైర్యమునందుడి, సమీపమాయే మీ విడుదల ధైర్యమునందుడి. కాబట్టి ప్రియులారా, దేవుని అక్కడ బహుసమీపంగా ఉంది కాబట్టి మన కళ్ళ ఎదుట ఎన్నో జరుగుతున్నాయి, జరగకూడనే జరుగుతుంది. విచిత్రమైనటువంటి ఒక వైరస్ పోయిందంటే మరొక వైరస్ పోయిందంటే మరొక వైరస్కి దాన్ని రూపుమాపడానికి మరి యాంటీవైరస్, బయాటిక్లు ఎన్నో కనిపెడుతున్నారు. కానీ మళ్ళీ అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి రెడీ అయిపోతుంది. ఈ వైరస్లు సూక్ష్మజీవుల ద్వారా మనుషులందరూ కూడా అనారోగ్యవంతులే చనిపోతున్నారు. మనుషుల యొక్క బలమంతా కూడా నశించిపోతుంది. నా బలము, నా శక్తి, నా ధైర్యము, నా ఆర్థిక స్థామత, ఇవన్నీ చూసి గర్వించే వాళ్ళందరి పరిస్థితి అదే జరుగుతుంది. ప్రియులారా, ఈ దినాన గొప్ప గొప్ప వాళ్ళు కూడా మరి కనబడకుండా కనుమరుగైపోయారు. అలాగే మరి యుద్ధాలు వస్తే కనుక భయంకరమైన కరువు కాటకాలు రావచ్చు. ప్రియులారా, ధనానికి, డబ్బుకి లేని పరిస్థితి, పేదరికము వచ్చేటువంటి రోజులు వస్తాయి. యుద్ధాలు వస్తే మాత్రం చాలా కష్టమే. ఎలక్ట్రిసిటీ ఉండదు, ఏమి ఉండదు, వాటర్ ఉండదు, ఆయిల్స్ ఉండదు, పెట్రోల్ ఉండదు, వాహనాలు తిరగవు, అన్నీ భయంగా ఉంటాయి యుద్ధాలు వస్తే. వైరస్ వచ్చి ఎలాగైతే మనం భయపడిపోయామో, ఇంట్లోంచి బయటకు రాకుండా ఎలాగ అయిపోయామో, అలాగే యుద్ధాలు వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఆర్థికంగా క్షీణించిపోతాం. ప్రతి వాళ్ళు కూడా మరి పరిస్థితులన్నీ కూడా బాగుండవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబో కాలం భయంకరమైన దినాల్లో ఆల్రెడీ ప్రవేశించాము. నేను మొన్న చూశాను, ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. ఒక వార్త ఏంటంటే, నేనే క్రీస్తుని ఒకడు పుట్టాడట. ఇలాంటి చాలామంది 5-6 ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ నేనే క్రీస్తుని చెప్పి పుట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ యేసుక్రీస్తు వారు నేనే అని చెప్పి పుట్టారంట. ప్రియమైన దేని బిడ్డలు, ఇలా జరుగుతాయని దేవుడు ముందే చెప్పాడు. హల్లెలూయా. నేనే క్రీస్తు అని అనేక మంది వస్తారని దేవుడు ముందే చెప్పాడు. ఇప్పుడే ఆల్రెడీ వచ్చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, లోకం భయంకరమైన దినాలకు వచ్చేసాం. మెలకువగలిగి ప్రార్థన చేయాలి. అంతకంటే మనం ఏమి చేయలేం. ఈ పరిస్థితులు మనం ఏమీ మార్చలేం. కానీ పరిస్థితులకు తగ్గట్టుగా మనం
మనకు కాపాడుకోవాలంటే దేవుడు కాపాడుతాడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎంత కష్టకాలం వచ్చినా దేవుడు కాపాడుతాడు. ఇశ్రాయేలుని కాపాడినవాడు కునుకడు. ఇంత భయంకరమైన యుద్ధాలు వాళ్ళకి కూడా జరిగినాయి. ఇశ్రాయేలులకి యుద్ధాలు జరిగినాయి, ఎన్నో జరిగినాయి, ఎన్నో బాధలు అనిపించారు, అన్నీ అనిపించారు. కానీ మళ్ళీ తిరిగి దేవుని వైపు తిరిగినప్పుడేమో వాళ్ళ సాధనలన్నీ పోతున్నాయి, మంచిగా అయిపోతున్నారు. మంచిగా అయిన తర్వాత గర్వించేసి బెరవేగినప్పుడు మళ్ళీ దేవుడు మొత్తుతున్నాడు, కష్టాల్లో పెడుతున్నాడు. మళ్ళీ సేమ్ అదే పరిస్థితి మనకు ఉన్నది. కానీ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలన్నమాట? మెలకువగాలి ప్రార్థన చేయాలి. అంతకంటే మనం ఏం చేయలేం ప్రియులారా. మెలకువగాలి ప్రార్థన చేయాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుతూ 45 అధ్యాయాలు, ఇంతవరకు 45 అధ్యాయాలు ముగించుకున్నాం. దేవుని చిత్తమైతే మరొకసారి కార్యక్రమంలోకి ఇక నుంచి అధ్యాయాలు బైబిల్ వాక్య ధ్యానం ఉండదు. కానీ చాలామంది అనుకుంటారు ఇంకేదైనా ఒక మరి ఇర్మియా కానీ మరి ఇంకోటి ఏదన్నా తీసుకుని చెప్పాలనుకుంటారు. కానీ దయచేసి గమనించండి, మరి బైబిల్ అధ్యయనం చేయడానికి చాలా సమయం అవుతుంది కనుక దీనికి బదులు కొన్ని టాపికల్ మెసేజెస్, సువార్త ప్రకటనలన్నీ కూడా జరగాలి కనుక సువార్త ప్రకటించడం ఆటంకం ఉంటుంది. మరి ఆ విషయాన్ని గమనించండి. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్లో సువార్త సంబంధించిన అనేక ఒక అంశం వారీగా మీకు వాక్యం చెప్పాలని, కడవరి దినాల్లో ఉన్నాం కాబట్టి కడవరి దినాలకు సంబంధించిన అంశాలు మీకు తెలియజెప్పాలని దేవుని యొక్క ప్రేరేపణ కలుగుతూ ఉంది. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసి ముగించుకున్నాం. ప్రేమమయుడైన దేవానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మా ప్రభు యేసుకేలు గ్రంథం 48వ అధ్యాయం ముగింపు మా ప్రభు చేసిన విధానం బట్టి స్తోత్రాలు. అనేక విషయాలు మాకు తెలియని విషయాలు మాకు బయలుపరిచినందుకు వందనాలు దేవా. ఇదిగో ఎంతమంది అయితే మా ప్రభు ఆన్లైన్లో చూసి ఉంటున్నారో వారందరికీ మా ప్రభు నీ కృప చొప్పున ప్రతి ఒక్కరికి జ్ఞానం, తెలివిని దయచేయండి, అర్థం చేసుకుని జ్ఞానం దయచేయండి. అలాగనే మా ప్రభు ఇదిగో బిలీవర్స్ హౌస్ ఆఫ్ ప్రేయర్ విశ్వాసుల ప్రార్థనా మందిరంలో మా ఉన్నటువంటి కుటుంబాలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. ముఖ్యంగా మా ప్రభు ఈ దినం ఎంతమంది అయితే నీ సన్నిధానికి వచ్చి వాక్యం విన్నారు మా ప్రభు వారందరికీ కూడా మా ప్రభు నీ వాక్యమును వారికి బోధించండి తండ్రి. స్తోత్రాలు. వాక్యం అర్థం చేసుకునే జ్ఞానం దయచేయండి, వారి హృదయంలో ముద్రించండి ప్రభు. స్తోత్రాలు. అలాగే ఎంతమంది అయితే నీ సన్నిధికి ఈరోజు వచ్చారో ప్రభు, ఈ రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించి ఆశీర్వించండి. మంచి ఆరోగ్యం, బలం, శక్తిని దయచేయండి నాయన. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, ప్రతి విధమైనటువంటి సమస్యలన్నింటినీ తొలగించి సమాధానములు దయచేయమని, ప్రతి కుటుంబాన్ని ఆదరించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, అలాగే మా ప్రభు ఆన్లైన్ చూస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని మరొకసారి మనవి చేయొచ్చు నాయన. ఇదిగో తండ్రి బిడ్డలు మా ప్రభు పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. రేపు మా ప్రభు ఇదిగో తండ్రి మరి టెట్ పరీక్ష జరుగుతుంది కనుక టెట్ పరీక్షకు ఎందరైతే మా ప్రభా నీ ప్రియ బిడ్డలు నిన్ను ఆనుకొని నిన్ను ప్రార్థించి నీ మీద ఆనుకున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు ప్రభా. నిన్ను ఆనుకుని నిన్ను ప్రార్థించిన బిడ్డలందరికీ జయం దయచేయమని, టెట్ పరీక్ష రాయటానికి ఎటువంటి అవాంతరాలు రాకుండా ఉభయ రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనూ అనేక రాష్ట్రాల్లో మా ప్రభు వరదలు, మరి భయంకరమైన తుఫాన్లు, వర్షాలు, కుంభవర్షాలు వస్తున్నాయి కనుక నాయన రాసేటువంటి విద్యార్థులకు, ఉద్యోగార్హులైనటువంటి వారికి, నిరుద్యోగులైనటువంటి బిడ్డలు టెట్ పరీక్ష రాయడానికి వెళ్తుండగా వారికి మార్గాలు తోడుగా ఉండి పరీక్షలు రాయటానికి ఎలాంటి నాయన మా ప్రభు ఆటంకాలు లేకుండా వారి పరీక్ష రాసి జయం పొందేటని కృప చూపించమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వించమని మా ప్రభును రక్షకుడని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అపరాధం క్షమించు, శోధనలోని తేగ దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని సమాధానం, పరిశుద్ధాత్మికమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కూడువని మనకందరకును, ఆన్లైన్ బిడ్డలకును సదాకాలం తోడినడే కాచి కాపాడునుగాక. ఆమెన్. ఆమెన్.